నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ బ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ఈరోజు వచ్చేపటికి తుంగభద్ర జలాశయంలో నీరు ఎంత ఉందనేది ముఖ్యంగా మాట్లాడుకున్నట్లయితే ఈరోజు 12వ తారీఖు 8వ నెల 2026వ సంవత్సరం. ఈరోజు వచ్చేపాటికి 6 గంటలకైతే ఇంట్లో అయితే రావడం జరిగింది. ఈరోజు ఇంట్లో చూసుకున్నట్లయితే 34,040 క్యూసెక్స్ అయితే రావడం జరిగిందనమాట. ఇక్కడికి వచ్చేపాటికి కొంచెం తుంగా నుంచి మనకు ఇన్ఫ్లో తక్కువగా వస్తుందన్నమాట. అంటే ఇక్కడ చిన్న చిన్న డ్యామ్లన్నీ నిండి రావాల్సింది కొంచెం వర్షాలు అయితే నిలబడినట్లుగా కనిపిస్తున్నాయి అన్నమాట. ఇక 34,000 అంటే ఒక 3 టీఎంసీలు మాత్రమే రావడం జరిగింది. ఎట్టకేలకు స్టోరేజ్ని అయితే నింపుకుందనమాట. ఇక్కడికి వచ్చేపాటికి మనం చూసుకున్నట్లయితే ఇక్కడికి వచ్చేపాటికి ఎల్బిఎల్ఎల్సీకి అంటే లెఫ్ట్ బ్యాంక్ ఎల్ఎల్సీకి ఎతికిన 200 క్యూసెక్స్ ఎతికిన వదలడం జరిగింది. అలాగే ఆర్బిహెచ్ఎల్సీకి అంటే రైట్ బ్యాంక్ హెచ్ఎల్సీకి ఎతికిన 1302 క్యూసెక్స్ అయితే వదలడం జరిగింది. అలాగే ఆర్బిఎల్ఎల్సీకి అంటే రైట్ బ్యాంక్ ఎల్ఎల్సీకి ఎతికిన 397 క్యూసెక్స్ అయితే వదలడం జరిగింది. ఆర్బీసీ అంటే రైట్ బ్యాంక్ కెనాల్కి ఇంకా వదలలేదు. ఇక్కడ అనంతపూర్ సైడ్ కూడా ఇంకా వదలలేదు. రేపు మర్నాడు మనకు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. దాన్ని అనుగుణంగా పూజ చేసి ఎత్తుతారని చెప్తున్నారు అనమాట. అది కూడా ఫుల్ క్లారిటీ అయితే రేపు అయితే తెలుపుతాను. ఇక మనం చూసుకోవచ్చు రైవర్ నుంచి అయితే బయటకి అయితే వదలలేదు, అంటే చెరువులకి అయితే గినంగా వదలలేదు. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక్కడ 85 టీఎంసీల 148 క్యూసెక్స్ అయితే రావడం జరిగిందనమాట. ఇక 20 టీఎంసీ వచ్చిందంటే పూర్తి స్థాయి సామర్థ్యాన్ని అయితే నింపుకుంటుందన్నమాట. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు 85 టీఎంసీ అంటే ఆషామాషీనేం కాదు. ఈ డ్రై సిచ్యువేషన్లో ఈ సూపర్ ఎల్నినో ప్రభావం వల్ల చాలా వర్షాలు తగ్గి ఉన్నప్పుడు కూడా ఈ రేంజు వరద వచ్చి మళ్ళీ నింపుకోవడం, మళ్ళీ ఇప్పుడు చాలామంది సాగు రైతుల్లో కళ్ళల్లో మనం ఆనందం అయితే చూస్తున్నాం అనమాట. శ్రీశైలం డ్యామ్ కూడా మనం చూసుకోవచ్చు. నిన్నటికి 184 టీఎంసీలు అయితే వెనుక ముందు దోబూచులాడుతుందనమాట. వర్షాలు తగ్గి ఉన్నాయి. మళ్ళీ ఈరోజు రేపు మళ్ళీ అల్పపీడనం చెలరేగే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి డ్యామ్ సామర్థ్యాన్ని పూర్తిగా నింపుకొని నీళ్లు వదిలే ఆలోచన కూడా ఉన్నారనమాట. ఇప్పుడు ప్రస్తుతానికైతే పంప్ హౌస్ల దగ్గర అయితే చాలామంది రైతులు వేచి చూస్తున్నారు. ఆ నీళ్ళు వస్తే అయితే మనం నీళ్ళు కట్టుకుందామన్న సిచ్యువేషన్స్. అక్కడ వర్షాలు పడుతున్నాయి, చాలామంది విత్తుకున్నారు. ఇప్పుడు ఈ ప్రయత్నం అయితే మానే పరిస్థితి లేదు. ఎందుకంటే మిర్చి ధరలు స్థిరంగా ఉండడం వల్ల ఎక్కడ చూసినా మిర్చినే. ఇక కర్ణాటక బోర్డు కూడా చాలా నిర్ణయాలు అయితే తీసుకుంది. ఎందుకంటే ప్రతి కాలువకి నీరు అందించాలన్న సందేశం అయితే ఇచ్చారు. అయిన తర్వాత నిన్న మీటింగ్లో కూడా జరిగింది కూడా. అధికారులు ఎక్కడ తిరిగి మాకు ప్రెజర్స్ ఉన్నాయి, మేము చేసుకునే దానికి ఇప్పుడు చేసేదానికి చాలా తేడాలు కనిపిస్తున్నాయి. అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఆ నీళ్ళు వస్తాయన్న ధీమా కల్పించారు, అదే చేసుకుంది. ఇప్పుడు ఏమైంది, కొంచెం వాటర్ ఎండాకాలం పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి వీటిని సరిదిద్దుకొని ఎంత వాటర్ కావాలనేది పూర్తి వీడియో అనేది నేను మార్నింగే పెట్టాను అనమాట. ఎవరైనా చూడుకోకుండా కూడా ఎడమదండి వీడియో చూడొచ్చు. అక్కడ నుంచి వాటర్ ఎత్తారు. కర్ణాటకకి అయితే పూర్తిగా సాగునీళ్ళకైతే ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇక్కడికి వచ్చేపాటికి కొంచెం మన ఆంధ్రాకి ఏమన్నా వాటర్ ఇప్పుడు వర్షాలు తగ్గినాయి, మళ్ళీ ఏమన్నా ముందుకి భవిష్యత్తులో తగ్గితే ఇబ్బంది పడతామన్న కన్క్లూజన్ అయితే పెట్టారు. మళ్ళీ రేపు నెల అనగా ఒక 10వ నెలలో మనకు, లేకుంటే 9వ నెలలోన ఖచ్చితంగా మళ్ళీ మీటింగ్ పెట్టి మళ్ళీ రైతులకైతే సందేశం ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇక్కడికి వచ్చేపాటికి నెల మీటింగ్లు పెడతారు. ఎందుకంటే ఇక్కడికి వచ్చేపాటికి వాటరు సోర్స్ ఎంత ఉంది, అంటే ఇన్ఫ్లోస్ ఎంత వస్తున్నాయి, అవుట్ఫ్లోస్ ఎంత పోతున్నాయి అనే దాని గురించి క్యాలిక్యులేషన్ లెక్కేసుకొని మనకు సరిపడా నీళ్లు డ్యామ్లో పెట్టుకొని మిగతావి సాగునీరుకి లేకుంటే తాగునీటికి అందించే పరిస్థితి అయితే చూస్తారనమాట. ఇక ఇదండి వీడియోకిన. మన వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.